పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాధికా చెన్నుపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. ఫస్ట్ థింగ్, వ్యాక్సిన్ వేయించాక దాని మీద చేత్తో రుద్దడం అన్నది చెయ్యొద్దు. దాని వల్ల పెయిన్ ఇంకా పెరుగుతుంది, పిల్లలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. సెకండ్ థింగ్, వాళ్ళకి వేసిన దాని మీద ఆయింట్మెంట్స్ ఏదంటే అది అప్లై చేయొద్దు. ఏ ఆయింట్మెంట్స్ కూడా స్వెల్లింగ్ తగ్గడానికి హెల్ప్ చేయవు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి, వ్యాక్సిన్ వేయకుండానే పారాసిటమాల్ డోస్ వేసేస్తున్నారు, అలా వేయద్దు. పారాసిటమాల్ డోస్ అన్నది వ్యాక్సిన్ వేసాక మీ పిల్లలకి హైగ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి లేదా పిల్లలు పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే వేయండి. ఫోర్త్ థింగ్, వ్యాక్సిన్ వేసాక కోల్డ్ కంప్రెషన్స్ పెట్టుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్ లో వేసి ఆ వ్యాక్సిన్ సైట్ మీద ఒక 5 to 10 minutes అలా రబ్ చేస్తూ అలా పెట్టుకోవచ్చు. 48 hours తర్వాత కోల్డ్ కంప్రెసర్స్ పెద్దగా పనిచేయవు, సో హాట్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. ఇలా చేసినా కూడా రెడ్నెస్ ఎక్కువగా ఉంది, హైగ్రేడ్ ఫీవర్స్ ఇంకా 48 hours కన్నా పర్సిస్ట్ అవుతున్నాయి అంటే ఇమీడియట్ గా మీ నియర్ బై పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ వ్యాక్సిన్స్ వల్ల వచ్చే స్వెల్లింగ్స్ ఆటోమేటిక్ గా కొంతమందికి వారాల్లో, కొంతమందికి నెల కూడా పడుతుంది, బట్ రిజాల్వ్ అవుతాయి. అవి తగ్గనప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.